ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మీలో ఎంతమందికి అప్పులు, సమస్యలు, బాధలు ఉన్నాయి? ఏ వ్యాపారము స్థాపించినప్పటికీ ఆ వ్యాపారము ముందు సాగకుండా అప్పులు, సమస్యలతో బాధపడుతున్నారు. ప్రారంభించినటువంటి వ్యాపారం నష్టాల బాటలో సాగుతూ ఉన్నదా? అప్పులు అనే సమస్యలతో బాధపడుచున్నావా? నీ సమస్యలను ఎవరికి చెప్పినా కూడా వినిపించుకునేటువంటి స్థితిలో ఉన్నారా? నీ సమస్యలు ఇప్పట్లో తీరిన పరిస్థితుల్లో ఉన్నావా? నీ సమస్యలన్నిటికి, నీకున్నటువంటి అప్పులకి, నీ ఉన్న ఆస్తి అమ్మినా కూడా తీరలేనటువంటి దీనమైన స్థితిలో ఉన్నావా? నీ బాధలు ఉన్నాయని, అప్పులు ఉన్నాయని, సమస్యలు ఉన్నాయని చెప్పేసి నీ బంధువుల దగ్గరికి వెళ్ళి, నీ యొక్క స్నేహితుల దగ్గరికి వెళ్ళి నీ యొక్క సమస్యను తెలియపరిచినప్పటికీ వారు వినట్లేదా? వినకపోగా వాళ్ళు హేళన చేస్తూ ఉన్నారా? అవమానానికి గురవుతున్నావా? అయినా పర్వాలేదు, ఏ అవమానం వచ్చినా కూడా భరించో, ఏ సమస్య వచ్చినా కూడా నువ్వు ఎదుర్కో. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండు. నువ్వు నమ్మదగిన వాడు, విశ్వాసము కలిగినటువంటి దేవుడు. నిన్ను నమ్మదగిన దేవుడు, యథార్థము గల దేవుడు. ఆయనందు నువ్వు విశ్వాసిస్తే, ఆయనందు విశ్వాసం కలిగి ఉంటే నీ సమస్యలన్నీ కూడా తీర్చగల దేవుడు, నమ్మదగిన దేవుడు, యథార్థమైనటువంటి దేవుడు. ఒక గ్రామంలో ఒక రాజయ్య అనే ఒక రైతు ఉండేవాడు. తనకి కొన్ని గొర్రెలు ఉన్నాయి, అలాగే కొంత వ్యవసాయ భూమి ఉన్నది. ఈ గొర్రెలను కాచుకుంటూ, ఈ చిన్న వ్యవసాయం చేసుకుంటూ వచ్చినటువంటి డబ్బుతో తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒక రోజున తన యొక్క భూమిని సాగు చేసి ఒక పంటని వేశాడు. కానీ అనుకోకుండా తుఫాన్ రావటం వల్ల, వర్షాలు విపరీతంగా కురవటం వల్ల ఆ వరదకి తన వేసిన పంటంతా కూడా కొట్టుకొని పోయింది. పంట నష్టం కలిగింది, విపరీతమైనటువంటి పంట నష్టం కలిగింది. అలాగే తన ఎటువంటి నమ్ముకున్నటువంటి గొర్రెలు ఉన్నాయో ఆ గొర్రెల్లో ఒక విచిత్రమైనటువంటి వైరస్ సోకింది గొర్రెలకి. ఆ గొర్రెలన్నీ కూడా చనిపోయాయి. ఇటు గొర్రెలు చనిపోయాయి, ఇటు వ్యవసాయం పంటలో నష్టం కలిగింది. ఎటువంటి ఆదాయం లేదు, నష్టాలు అనేటటువంటి బాధలో ఉన్నాడు. తెచ్చిన అప్పులు తీరట్లేదు. తీసుకొచ్చినటువంటి ఆ అప్పుతోటి తన యొక్క పంటను సాగు చేశాడు. కానీ అనుకోకుండా తుఫాన్లో, వరదలో, నీటిలో కొట్టుకుపోయింది. తను తీసుకొచ్చినటువంటి అప్పుని ఈ గొర్రెలను అమ్మిన తీసుకొని తీర్చుదాం అనుకున్నాడు. ఈ గొర్రెలు కూడా అంతు చిక్కినటువంటి వైరస్ జబ్బుతోటి అన్ని చనిపోయాయి. తెచ్చిన అప్పుకి ఉన్నటువంటి ఇల్లుని అమ్మినా కూడా తీరేటటువంటి పరిస్థితి లేకపోయినది. ఇటు అప్పుల సమస్య ఎక్కువైపోయింది, ఇటు అప్పులు బాధలు ఎక్కువైపోయాయి. ఏమి చేయాలనేటువంటి ఆవేదనకి గురవుతున్నాడు. ఈ అప్పును ఎలా తీర్చాలనేటువంటి మనోవేదనకి గురవుతున్నాడు. వీటి నుంచి నేను బాధపడేది, వీటి నుంచి ఎట్లా నేను బయటపడాలనే ఒక ఆలోచనకు వచ్చినప్పటికీ అతనికి ఎటువంటి దారి దొరకటం లేదు. నా అప్పులు, నా సమస్యలు ఎలా పోతాయి అని చెప్పేసి మనోవేదనకు గురై కుమిలి మరి అతన్ని బాధపడుచున్నాడు. తను ఇంటి ముందు ఒక చెట్టు దగ్గర కూర్చొని ఎంతో దుఃఖిస్తున్నాడు. అప్పులేని అని, చదువుకున్నటువంటి గొర్రెలు చనిపోయాయని వాటిని తలుచుకుంటూ పంట నష్టం ఏర్పడింది, నాకున్నటువంటి 2 ఆయుధాలు 2 పోయినాయి, నేను మనిషిని ఉన్నాను, నేనేం చేయాలి, నా జీవితమే వృధాప్యం అని చెప్పుకుంటున్నాడు అని బాధపడుతుంటుంటే అటుగా వెళ్తున్నటువంటి ఒక విశ్వాసి చూస్తాడు. ఏంటి రాజయ్య, నువ్వు ఎందుకు బాధపడుచున్నావు? నువ్వు చాలా మంచివాడివి, ఈ విధంగా అయిపోయావంటి
ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? నీ బాధ చూస్తుంటే నాకే బాధ అనిపించిందని చెప్పేసి తన దగ్గరికి తీసుకుంటాడు. అప్పుడు రాజయ్య చెప్తాడు, నేను ఎంతో సాదుకున్నటువంటి గొర్రెలు అంతు చిక్కని వ్యాధులు చనిపోయాయి. తుఫాను ప్రభావాల నా వ్యవసాయం, నాకు పంట అంతా కూడా నష్టపోయాను. నేను మనిషిని తప్ప నాకు ఏమీ ఆదాయం లేదు. అప్పులు అయ్యాయి. అప్పుల వల్ల నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్తాడు. అన్నప్పుడు నువ్వు మనుషులకు చెప్పడం వ్యర్థం, నీ బంధువుల దగ్గరికి వెళ్ళటం ఇంకా వ్యర్థం. నీ స్నేహితులకు చెప్పినా నీ సమస్యలు తీర్చరు. కానీ నమ్మదగినటువంటి ఒక దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి నేను తీసుకెళ్తాను, నీ సమస్యలన్నిటి కూడా అక్కడే నీకు పరిష్కారం దొరికిద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పి ఆ రాజైన తనంట తీసుకొని ఒక మందిరంలోకి వెళ్తాడు. అక్కడ విశ్వాసులందరూ ప్రార్థన చేస్తుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రార్థనలో మరి ఒక ప్రసంగం, అక్కడ వాక్యమును బోధిస్తుంటే ఆ వాక్యము కీర్తనలు 145:14 వచనంలో, యెహోవా పడిపోవు వారందరినీ లేవనెత్తును, కృంగిపోయిన వారందరినీ ఉద్ధరించును అని చెప్పేసి వాక్యమును గురించి అక్కడ బోధిస్తున్నారు. అంటే అప్పులు సమస్యలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అప్పులు బాధలతో ఉంటారో, ఎవరైతే కింద పడిపోతుంటారో, బాధలతో భరించలేనటువంటి విపరీతమైనటువంటి నష్టాలు, బాధలు తీర్చలేనటువంటిగా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నట్టు ఉంటారో, వారందరూ కూడా పడిపోవు వారందరినీ దేవుడు లేవనెత్తుతాడు. కృంగిపోయేటువంటి వారికి ఉద్ధరించును, వారికి మార్గం చూపిస్తాడు దేవుడు అని చెప్పేసి అక్కడ ఒక దేవాలయంలో, ఆ మందిరంలో చక్కటి వాక్యము బోధిస్తున్నారు. ఈ వాక్యం అనేటువంటి రాజయ్య, ఈ దేవుని వాక్యమైనటువంటి రాజయ్య నాకే చెప్పి, దేవుడు నా కోసమే ఈ వాక్యం చెప్పినట్టుగా అనుకొని నేను దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే నా సమస్యలను తీర్చగలిగేవాడు నా దేవుడు, నేను నమ్మదగిన వాడు నా యేసుక్రీస్తు అని అతను ఎంతో విశ్వాసం కలిగింది. తన ఇంటికి వెళ్ళి దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవుని పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాడు. దానిలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకుంటున్నాడు. ప్రభువందు విశ్వాసమైనటువంటి జీవితం గడుపుతున్నాడు. తనకున్నటువంటి సమస్యలన్నింటిని కూడా దేవుని యందు చెప్పుకోవడం, దేవునికి తెలియదు. దేవుడు అతనికి ఈ విధంగా సహాయం చేశాడు. ఎవరైతే గ్రామంలో నా పంట నష్టం ఉన్నారో ప్రభుత్వం వారు ఒక లెక్కలని నష్టపోయినటువంటి వారిని ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా, నష్టాలు ఎవరైతే ఉన్నారో ఆ నష్టాలు ఉన్నటువంటి వారిని అందరినీ గుర్తించడానికి ఆ గ్రామానికి వచ్చారు. ఆ గ్రామానికి వచ్చినప్పుడు బాగా నష్టపోయినటువంటి రైతు ఎవరైతే ఉన్నారో రాజయ్య అనే తనని గుర్తించడం జరిగింది. తను ఎంతైతే నష్టపోయాడో తనకు నష్టపోయిన దానికంటే 2 అతను నష్టపరిహారం అందించడం జరిగింది. అలాగనే అందులో ఉన్న ఒక విశ్వాసి తను కూడా గొర్రెలను పోగొట్టుకున్నాడు. గొర్రెలన్నీ కూడా ఒక విచిత్రమైన జబ్బుతో చనిపోయాయని చెప్పేసి నేను ఒక గొర్రె పిల్లని నీకు ఇచ్చేదని ఒక అతను ఇచ్చాడు. అతను ఇచ్చిన తర్వాత ఆ ఊర్లోని కొంతమంది ఇక ఒక తర్వాత ఒకరు తనకి గొర్రెలను ఇవ్వడం జరిగింది. ఆ విధంగా తను చనిపోయిన గొర్రెల కంటే తనకు వచ్చినటువంటి గొర్రెల సంఖ్య ఎక్కువగా 2 ఉన్నది. కోల్పోయిన పంట కంటే 2 పంట వచ్చింది. కోల్పోయిన గొర్రెల కంటే మరి వచ్చినటువంటి గొర్రెలు 2 ఉన్నాయి. దేవుడు బహుగా దీవించున్నాడు. విశ్వాసము కలిగి ఉంటే దేవుని యందు నీ ప్రార్థనలను దేవుడు ఆలకిస్తాడు. నీ సమస్యలు ఉంటే దేవుని యందు నువ్వు చెప్పుకుంటే దేవుడు నీ సమస్యను తీర్చగలుగుతాడు. నీ సమస్యలన్నింటినీ కూడా అతను తీర్చగలిగి నీకు మార్గమును చూపిస్తాడు. నువ్వు ఎక్కడైతే కృంగిపోయావో, ఎక్కడైతే నువ్వు పడిపోయావో అక్కడ దేవుడు నిన్ను ఘనంగా బహుగా దీవిస్తాడు. ఆయనందు విశ్వాసం కలిగి ఉండాలి. ఎక్కడైతే నువ్వు అవమానం పొంది ఉన్నావో, ఎక్కడైతే నీ అప్పుల సమస్యలతో బాధపడినావో అక్కడ దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. కాబట్టి రాజయ్యని బహుగా దీవించి ఎక్కడైతే అవమానం పొందినా